హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఇది వచ్చేసండి ఒక ట్రావెలింగ్ వీడియో అనుకోవచ్చు. మస్తుగా ఉంటుందండి వీడియో మాత్రం. అంటే మొత్తం గ్రీనరీ, ఆ క్లైమేటు అంతా చాలా బాగుందండి. అంటే కొండ ప్రాంతం లాగా అండి. అది వచ్చేసి కొండవీడండి ఊరు. అంటే హిల్ మీద బాగుంది. కొండల మీద అంటే ఏమంటారు, సీనరీస్ కానీ గ్రీనరీ కానీ. కొండవీటి పోర్ట్ అండి, అది కొండవీటి పోర్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చూసారా మంచు పడతా కొండల మీద. అంటే మాకు దారిలోనే చాలా చక్కగా అనిపించిందండి. అది మీకు చూపిద్దామన్నట్లు మ్యాక్సిమం జూమ్ చేసి తీపిచ్చాండి. కానీ రియల్గా అది కళ్ళతోనే అనుభూతి చెందాలండి. అంత బాగుందనమాట. నాకైతే ది బెస్ట్ అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత నా మెమరీలో ది బెస్ట్ మెమరీ అనొచ్చండి దీన్ని. అయితే అంత బాగా నచ్చింది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను కానీ, మా వారు కానీ, మా బాబు కానీ. ఎక్సలెంట్ అండి. ఇది దారిలో ఆ కొండల మీద చూస్తున్నారా అండి. ఇంకా రియల్గా అయితే అంటే కెమెరాలో నేను అంతగా తీయలేకపోయాను. రియల్గా ఆ కళ్ళతో చూస్తుంటే అండి ఆ ఆనందమే వేరనమాట. బ్యూటీ ఆఫ్ ది నేచర్ అంటారు కదా, అట్లా నేను ఆ రోజైతే చక్కగా ఎంతో హ్యాపీగా ఉన్నానన్నమాట ఆ రోజు. అంటే మిగతా రోజులు ఉండనని కాదు, కానీ ఆ అనుభూతి చెందుతూ ఆ వాతావరణం కూడా ఆ రోజు కొంచెం ఏమంటారు క్లౌడీగా సన్న జల్లు పడినట్లు అసలు ఆ క్లైమేట్ కూడా చాలా బాగుందండి. అలాంటి టైంలో ఆ ప్లేస్కి వెళ్ళడం ది బెస్ట్ అనిపించింది అనమాట. వీటి రోజుల్లో కొంచెం మనకి ఎండకి స్వెట్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం అసలు అనుభూతి చెందలేము. అయినా సరే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా నచ్చుతారు. ఇది వచ్చేసి 2 వీడియోస్గా నేను డివైడ్ చేశానండి. ఎంత అయిపోతుంది ఇది ఒక వీడియో, దీని తర్వాత ఇంకొక వీడియో అనేది వస్తుంది. మీరు అంటే విజయవాడ లో ఉంటే కనుక కొండవీటి పోర్ట్ అని కొడితే వస్తుందండి ఖచ్చితంగా. అంటే ఈ సరౌండింగ్స్లో వాళ్ళు చూసే ఉంటారండి. నేనే లేట్గా చూడొచ్చు. గుంటూరు నరసరావుపేట మధ్యలో ఉంటుందన్నమాట. నేనే లేట్గా చూసుండొచ్చు. నాకు ఎవరో చెప్తే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఆ కొండలంతా ఇందాక నేను జూమ్ చేసి చూపించాను కదండి, అట్లానే మంచునో అది మేఘమో లేదా వర్షమో అర్థం కాలేదు, కానీ అలా మేఘాలే తాకుతున్నట్లు అలా అసలు నేను అంటే పోయిట్ రాదండి, లేదా కవితలు రాసేసేదాన్నేమో, అంత బాగా నచ్చిందనమాట. అది మొత్తం అలానే ఉందండి. కాకపోతే ఫోన్లో అంత క్లారిటీగా కూడా రాదు కదా. ఇప్పుడు నేను చూసిన ప్లేసెస్ కూడా అంతేనండి. కళ్ళతోనే అనుభూతి చెందాలి అనిపించిందండి. అంత బాగుందనమాట. మీకు ఇక్కడ కూడా అంత పచ్చదనమే కనిపిస్తుందండి. ఆ ఏరియానే చాలా బాగుంది. కాకపోతే అక్కడ డ్రాప్ బ్యాక్ వచ్చేసి ఆ కొండపైన ఫుడ్ అనేది లేదండి. ఓన్లీ స్నాక్స్ అయితే దొరుకుతుంది, కానీ మనకి రైస్ ఐటమ్ అట్లా లేదు. అదొకటి అనిపించింది. ఉంటే చాలా బాగుండేది అనిపించింది. కనబడుతుంది అది. అక్కడ కోతులు కూడా ఎక్కువ ఉన్నాయండి, మంకీస్. మేము వచ్చేసి కిందే కొంచెం స్నాక్స్ అనేది కొనుక్కొని వెళ్ళామన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా, ఫస్ట్ టైం కదా వెళ్తుంది అన్నట్లు. ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉందండి. ఇది ఇక్కడ ఎంటర్ అవుతున్నాం అనమాట కొండపైకి వెళ్ళటానికి. అలా మెలికలుగా భలే ఉందండి రూట్ కూడా. ఫొటోస్కి ది బెస్ట్ అండి. అంటే ఫోటోషూట్ అలా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా మొత్తం అటు చెట్లు ఇటు చెట్లు, రోడ్డు కానీ. నేను 500 అయ్యాక కొన్ని పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. సబ్స్క్రైబర్స్ మనకి 500 దాటిన తర్వాత.
ఇవన్నీ కొండ పైకి వచ్చేవండి. ఐస్ క్రీమ్స్, కొంచెం అంటే మిరపకాయ బజ్జీ అలాంటివి ఉన్నాయన్నమాట స్నాక్స్. ఆ మధ్య మధ్యలో ఆగుతా ఫొటోస్ తీసుకుంటా అట్లా వెళ్ళామన్నమాట. కారు మిర్రర్ తీస్తే మళ్ళీ అది ఎక్కడన్నా జారిపోయిద్దేమోనని భయం వేసిందండి. అందుకని మిర్రర్స్లో నుంచే తీసాను అనమాట. రోడ్డు చూసారా ఎట్లా ఉందో, మెలికలు అలానే ఉందండి, మెలికలుగా ఉందన్నమాట. చాలా వరకు నేను అన్ని క్లిప్స్ అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే మరీ మీకు బోర్ అనిపిస్తుంది కదా అన్నట్లు కొద్దిగానే నేను ఎడిటింగ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి పార్కింగ్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేసుకొని మనం ఇంకొక వైపు కొంచెం పార్క్ లాగా ఉందన్నమాట. అది కూడా నేను అంటే ఇంకో వీడియోలో స్టార్టింగ్ నుంచి పెట్టానండి. ఆ యొక్క గుహల్లాగా అలా చాలా బాగుందండి. అది కూడా ఒక 2 గుర్రాలు కనిపించినాయండి పిల్లలు ఆడుకోవడానికి. కొంచెం అంటే ఉయ్యాల, జారుడు బల్ల ఇలాంటివి ఉంటాయి కదండి, అట్లా చిన్న పార్కు లాగా ఉంది. అవి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయండి. ఇవి కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయండి, గుర్రాలు కూడా తాకినా ఏమనలేదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బై.